పరిశుద్ధ నమ్మకమైన జీవాధిపతివి అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా, మాకు దేవుడు ఉన్నందులకై మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాం. యోగ్యత భక్తి ప్రభా లేని వారం నా తండ్రి, అసలు నీ సన్నిధిలో ప్రభా నిలబడడానికి యోగ్యత లేని వారం, పాపులం తండ్రి. పాపం చేత అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు కలిగిన వారు మా ప్రభా మమ్మల్ని క్షమించి రక్తంతో పవిత్రపరచమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. తండ్రి, మీ దయ, మీ కనికరం, మీ వాత్సల్యతను బట్టి రాత్రికాల సమయంలో మరొకసారి నీ పాదపద్మ చెంత నమస్కరిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ వస్తూ ఉంటున్నాను. నాయన, నువ్వు ఎంతైనా మన దేవుడు, సృష్టికర్త, ఆది సంభూతుడవు ప్రభా, మీకు వందనములు కృతజ్ఞత చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. బైబిల్ స్టడీలో తండ్రి మీ ఆత్మచేత నింపండి ప్రభా. ఈ కోడి కాదు నుంచి అంతం వరకు మీ ఆత్మవేలు నడిపించమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను తండ్రి. ప్రభా, పాటల ద్వారా మీరు మహిమ పొందండి దేవా. నా తండ్రి, చక్కగా పాడినట్లు సహాయం చేయము నా తగిలిన దేవా. అదేవిధంగా నా తండ్రి, 20 మీ దాసును కూడా బలపరచమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. తన దాసుడు వస్తుంటున్నాడు ప్రభా, మన మార్గంలో క్షేమంగా తీసుకురండి, నిలబెట్టండి, మీరు వాడుకునండి. నాతో మాతో నీ స్వరం వినిపించమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. అంధకార శక్తులను, చీకటి శక్తులను, శత్రుకాలన్నింటినీ యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వస్తూ ఉంటున్నాం ప్రభా. కనబడిన శక్తులను ప్రభా మీరు లయపరచండి, పరలోకమందు బంధించమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నా తండ్రి. ప్రభా తండ్రి, మీ ఆత్మచేత నింపండి, మీ పరిశుద్ధత ప్రభా, మీ యొక్క కాపుదల కోరుకుంటూ వస్తూ ఉంటున్నా తండ్రి. మీ సన్నిధి మాత్రం ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్యన ఉంటారని సెలవిచ్చిన దేవుడు ప్రభా, మీకు కృతజ్ఞత చెల్లించుకుంటూ వస్తూ ఉంటున్నాను. నైనా మా పక్షాన మీరు ఉండి ప్రభా, మీ కార్యం మీ కండా చూడండి సహాయం చేయమని ప్రార్థన చేసి వస్తుంటున్నాను. ఈ కోడి కాదని చోటుకు మీ ఆత్మ నడిపించండి. రేపటి దినము ప్రభా గుడ్ ఫ్రైడే తండ్రి, ఎల్లుండి స్పెషల్ మీటింగ్ ప్రభా, ఆరాధన ప్రభా, మరి ఈస్టర్ సండే సందర్భంగా తండ్రి ప్రత్యేక ఆరాధన ప్రభు, వీటన్నిటిలో ప్రభు మీ దాసుని వాడుకుంటామని ప్రార్థన చేసి వస్తూ ఉంటున్నాను. మాకు కావాల్సిన అవసరతలన్నింటినీ మీరే చరిత్రమని వేడుకుంటూ వస్తూ ఉంటున్నాను. మా కాదు యెహోవా, మా కాదు నీ కృపాసత్యాన్ని బట్టి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ కృతజ్ఞత చెల్లించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుని నామాన్ని హెచ్చిస్తూ మా ప్రియ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాటి సంఖ్య 104, 102. వాటి సంఖ్య 102, 104. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. అద్భుత కరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుత కరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమ
మహిమారాజా స్తుతించెదన్. మనోహరుడా మహిమారాజా స్తుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విమోచనాగా నామూలతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచనాగా నామూలతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతు హర్షింతును నే పాడేదను నా ప్రభువా. హర్షింతును నే పాడేదను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా. మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. రాములను అక్షయమగుని ఆహారము. రాములను అక్షయమగుని ఆహారము. రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును. దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. నీ నీతిని నీ రక్షణను నా పేదవులు ప్రకటించును. నీ నీతిని నీ రక్షణను నా పేదవులు ప్రకటించును. కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును. విమోచక నీ ప్రేమను నే వివరింతును. విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. వాగ్దానములు నాలో నెరవేరెన్. విమోచించిన కీర్తివే వాగ్దానములు నాలో నెరవేరెన్. విమోచించిన కీర్తివే పాడే
హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా 477 481 477 481 నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ మార్గములను నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ
స్వరము నా కోరకే నీతో మనుషులతో సరిచేసి కొందు నీ దివ్య వాక్యము ద్వారా నీ దివ్య వాక్యము ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది అది రెండంచులు గల ఖడ్గం నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది అది రెండంచులు గల ఖడ్గం నీ వాక్యమేగా అద్భుత అద్దం నిజ స్వరూపమును చూపించు నిజ స్వరూపమును చూపించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో నీ యందు నిలచునట్లుగా నీ యందు నిలచునట్లుగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నా హృదయములోని చెడు తాళంపులను ఛేదించు నీ వాక్యము నా హృదయములోని చెడు తాళంపులను ఛేదించు నీ వాక్యము నీ రూపమునకు మార్చుము నన్ను నీదు మహిమా కొరకేగా నీదు మహిమా కొరకేగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నీ వాక్యమును నేర్పించు దాని అందు నడచునట్టు నీతో నీ వాక్యమును నేర్పించు దాని అందు నడచునట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు చివరిగా పాట సంఖ్య 200 198 పాట సంఖ్య 200 198 చివరిగా 200 పాట సంఖ్య
హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములన్నిటి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములన్నిటి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసమర్థుండవు నా రక్షణ శృంగము నీవే. మహాసమర్థుండవు నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్. ప్రభువా నే వెలుగొందితి, నా జీవంబు జ్యోతివి నీవే. ప్రభువా నే వెలుగొందితి, నా జీవంబు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. భయమును పారద్రోలి అభయ
ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్ను కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. కష్టములన్నిటినీ ప్రియము భరింతును. నీ కొరకే జీవింతును. నా జీవం దాతవు నీవే. నీ కొరకే జీవింతును. నా జీవం దాతవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమా నీకే ఓ ప్రభు. ఇది నాది నా ప్రార్థన. మహిమా నీకే ఓ ప్రభు. ఇది నాది నా ప్రార్థన. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్. దయచేసి గమనించండి, నా కర్నూలు నుంచి వస్తున్నాడు. మనకు 3 దినాలు దగ్గరికి వచ్చినాడు కాబట్టి ఒక పాట పాడుకుందాం. చివరిగా లాస్ట్లో 7వ పాట, ఆనందం ప్రభు నా కోసుకెను. పాట సంఖ్య 7, ఆనందము ప్రభు నా కోసుకెను, నా జీవితం మారు. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నాయుల్ల మాందు యేసు వచ్చెన్, నా
జీవితరాజాయెను నాయుల్లమందు యేసు వచ్చెన్న జీవితరాజాయెను ఆనందము ప్రభునా కొసగెను నా జీవితమే మారెను ఆనందము ప్రభునా కొసగెను నా జీవితమే మారెను ప్రభుని రుచించి ఎరిగితిని ఎంతో ఎంతో ప్రేమామూర్తి ప్రభుని రుచించి ఎరిగితిని ఎంతో ఎంతో ప్రేమామూర్తి విశ్వామంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను విశ్వామంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను ఆనందము ప్రభు నా కొసగెను నా జీవితమే మారెను ఆనందము ప్రభు నా కొసగెను నా జీవితమే మారెను శత్రువున్ ఎదురించి పోరాడేదన్ విజయము పొంద బలమొందేదన్ శత్రువున్ ఎదురించి పోరాడేదన్ విజయము పొంద బలమొందేదన్ ప్రభువుతో లోకమున్ జయించేదన్ ఆయనతో జీవించేదన్ ప్రభువుతో లోకమున్ జయించేదన్ ఆయనతో జీవించేదన్ ఆనందము ప్రభునా కొసగెను నా జీవితమే మారెను ఆనందము ప్రభునా కొసగెను నా జీవితమే మారెను నా సంతోషం సముద్రపు అలలంటోని పైకి ఉప్పొంగి ఎగయుచుండే నా సంతోషం సముద్ర అలలంటోని పైకి ఉప్పొంగి ఎగయుచుండే నన్ను పిలచి ఎన్నో మేలుల చేచెన్ నూతన జీవమొసగెన్ నన్ను పిలచి ఎన్నో మేలుల చేచెన్ నూతన జీవమొసగెన్ ఆనందము ప్రభునా కొసగెను నా జీవితమే మారెను ఆనందము ప్రభునా కొసగెను నా జీవితమే మారెను నాయుల్లమందు యేసు వచ్చెన్న జీవితరాజాయెను నాయుల్లమందు యేసు వచ్చెన్న జీవితరాజాయెను ఆనందము ప్రభునా కొసగెను నా జీవితమే మారెను ఆనందము ప్రభునా కొసగెను నా జీవితమే మారెను దయచేసి పరమగీతము లేట్ అయినట్టుంది అన్న ఇంకా రాలేదు కాబట్టి పరమగీతము 1వ అధ్యాయం.
బైబిల్ వాక్య నిమిత్తమై పరమగీతం 1వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం కలిసి చదువుకుందాం. పరమగీతము 1వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. నా ప్రాణప్రియుడా, నీ మందను నీవు ఎచ్చట మేపుదువో, మధ్యాహ్నంలో నెచ్చట నీడను వాటిని తోలుదువో నాకు చెప్పుము. ముసుగు వేసుకున్న దానినై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఉండవలెను. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాలను బట్టి నీ పొమ్ము, మందకాపుల గుడారం యొద్ద నీ మేక పిల్లను మేపు. అండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రంలో మనం చెల్లించుకుంటూ వస్తూ ఉంటున్నాను. రాత్రికాల సమయంలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ సన్నిధికి తీసుకునే విధానాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తూ వస్తూ ఉంటున్నాను. దాన్ని ఇంతవరకు పాటలతో సహాయం చేసినందుకై మీకు ఘనత చెల్లిస్తూ వస్తూ ఉంటున్నాను. అయినా మమ్మల్ని ప్రేమించి ప్రభా లోకం నుండి శాపం నుండి అంధకార జీవితం చేరపరుచుకున్నారు. అందుని బట్టి మిమ్మల్ని గణపరుస్తూ వస్తూ ఉంటున్నాను తండ్రి. తిరిగి రాత్రికాల సమయంలో ప్రభా ఈ సన్నిధిలో సమీపిస్తుండగా తండ్రి, మరి ప్రభా సర్వను మాతో వినిపించుము, మేలకై దృష్టించుము తండ్రి. మీకు వందనములు కృతజ్ఞత చెల్లిస్తూ వస్తూ ఉంటాను నాయన. మా అక్కరెరిగిన దేవుడు, సహాయం చేసే దేవుడు నాయన, నేను ఎంతైనా నమ్మని దేవుడు అని కృతజ్ఞత చెల్లించుకుంటూ వస్తూ ఉంటున్నాం. మీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించండి, మా హృదయంలో తృప్తి కలగజేయండి, మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి ప్రభా. సమస్తం మీ చేతులు అప్పగించుకుంటున్నాం తండ్రి. మాల విశ్వాసాన్ని వృద్ధి పొందించండి, కృప చూపండి దేవా. మా యొక్క అక్కర మీరు తీరుస్తామని ప్రార్థన చేస్తున్నాం. ఎవరి హృదయాల అంతరంగం లేని దేవుడు ప్రభా, వారిని హృదయం సంధించండి, మీ ఆత్మచేత నింపండి. సమస్తం మేలుకై దృష్టించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందరమని ప్రార్థన చేస్తూ వందనం చెల్లించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుని నామం నిశ్చిస్తూ మా ప్రియ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరమగీతము మనము పోయిన వారంలో మరి 5వ వచనం 6వ వచనం చూసుకుంటూ వచ్చినాము. అయితే ఇక్కడ మరి 7వ వచనంలో నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చని మేపుదువో, మధ్యాహ్నం నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. తర్వాత ముసుగు వేసుకున్న దానిని జతకాల మందల యొద్ద నేను ఎందుకుండవాలని, నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాలను బట్టి నీవు పొమ్ము, మందల కాపురుల గుడారంల యొద్ద నీ మేక పిల్లలు మేపము అని రాస్తొచ్చినాను. ఈ యొక్క అధ్యాయంలో మరి సొలొమోను రాస్తూ ఈ యొక్క సంఘానికి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మధ్య సంబంధం తెలియబడతా ఉంది. 7వ వచనంలో నా ప్రాణప్రియుడా, నీ మందరిని వెచ్చట మేపుదువో. ఈ యొక్క ప్రభువు తన మందని ఎక్కడ మేపుతాడంటే చూడండి, 2వ అధ్యాయం, ఇదే పరమగీతము 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందని మేపుచున్నాడు. చాలు. ఎక్కడ మేపుతున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పద్మములున్న చోట అతడు మందని మేపుచున్నాడు. ఈ యొక్క సంఘానికి పద్మములు
ఎక్కడ ఉంటాయి అనండి, మనం గమనించాల్సింది తన యొక్క మందను సంఘాన్ని దేవుడు పద్మములు అంటే పద్మముల యొక్క స్థలములలో ఆ యొక్క విధానంలో ప్రభు మేపుతా వస్తున్నాడు. ఇప్పుడు ఈ యొక్క పద్మములు ఏందివి సంఘంలో దేని ద్వారా సంఘానికి చూపిస్తున్నాడంటే, ఈ పద్మములు తన యొక్క మందని ఎక్కడ మేపాలంటే ఈ పద్మములు ఏంటివంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం చదవండి. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుష్టయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. చూడండి, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఎక్కడ మేపుతాడు అంటే, ఏ విధానంలో మేపుతున్నాడు అంటే, అపోస్తుల బోధ యందు, తర్వాత సహవాసమందు, రొట్టె విరుష్టయందు, ప్రార్థన చేయుటయందు. సంఘానికి కావలసిన లక్షణాలలో, సంఘంలో ఉండవలసిన లక్షణాలు దేవుడు మేపేది ఏంటంటే, సంఘంలో ఏది ఉండాలంటే మొట్టమొదటగా బోధ ఉండాలి. చాలా సంఘాల్లో బోధ ఉండదు. పాటలు పాడతారు అంటే వారు పాటల ద్వారానే ఆరాధిస్తారు. కానీ దేవుడు తన వాక్యాన్ని, తన స్వరం ఏంటంటే తన యొక్క వాక్యమే. ఆయన యొక్క వాక్యాన్ని ఏ మందిరంలో అయితే ఎక్కువగా వినపడుతుందో దాని మందని మేపుతా కనబడతా ఉంటాడు. అందుకే మన ఫెలోషిప్లో ఎక్కువగా వాక్యమే రిఫరెన్స్ ఇస్తారు. అందుకే అపోస్తల బోధ ఉండాలి. ఎప్పటికైనా బోధ లేకపోతే ఆ సంఘంలో చాలా తక్కువగా అనిపిస్తుందంట. అందుకే బోధ ఉండాలా. తర్వాత రెండోది ఏమి ఉండాలండి? సహవాసం. సహవాసం అంటే సంఘంలో యొక్క మరి సహవాసం ఎప్పుడైతే ఉంటుందో ప్రేమ, ఐక్యతలు అవన్నీ ఒడిదులతో వస్తాయి. ఈ యొక్క సహవాసం లేకపోతే, భార్యాభర్త సహవాసం లేకపోతే విడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే సంఘంలో ఈ యొక్క సంఘం యొక్క ఐక్యత, సహవాసం లేకపోతే నానక లోపల అవి ఏర్పడుతూ వస్తాయి. కాబట్టి మన సహవాసంలో కూడా సహవాసం ఉంటుంది. అంటే ఒకరినొకరు కలుసుకోవడం, ఒకరినొకరు ప్రేమ, ఐక్యత, రాగాలు కలిగి ఉండడం బట్టి ఇవి మనకు ఎంతో నేర్పుగా కనబడతా ఉంటుంది. తర్వాత రొట్టె విరుష్టయందు, ప్రతి ఆదివారం కూడా మరి మన ఫెలోషిప్లో అయితే మరి వారం వారం రొట్టె విరుస్తారు. అదే కొన్ని డినామినేషన్లు అయితే నెలకు ఒకసారి విడుస్తారు. అయితే నువ్వు ఎప్పుడైతే ప్రభు యొక్క బల్ల ఆయన యొక్క శరీరానికి, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఈ యొక్క బల్ల నుండి ప్రతి ఆదివారం కూడా దేవుడు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. మనం కూడా ప్రతి ఆదివారం కూడా మనల్ని మనం పరిశీలన చేసుకొని యోగ్యమైన రీతిలో పాలు పొందుతూ వస్తూ ఉంటున్నాం. తర్వాత 4వది ఇంకేం దేవుడు దయచేసినాడంటే ప్రార్థన చేయుటయందు. ఈ 4 అంశాలు కూడా సంఘానికి ఎంతో ప్రాముఖ్యమైనవి. ఇవి దేవుడు భక్సింగా ద్వారా తన దర్శనంలో ఆయన యొక్క ప్రత్యక్షతలో దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు సంఘానికి. ప్రార్థన అంటేనే మనకు మరి మంగళవారం ఉంటుంది, శుక్రవారం ఉంటుంది, తర్వాత ఉపవాస ప్రార్థనలని, ఆల్ నైట్ ప్రేయర్ అని మనం కలిగి ఉంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుడు ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో దినదినం వృద్ధిలోకి రావడానికి, అనగా ప్రభు యొక్క ప్రత్యక్షత ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, మధ్యాకాశానికి సంఘం ఎత్తబడినప్పుడు ఆయనతో కలిసి జీవించడానికి ఈ 4 లంగర్లు ఎంతో ఉపయోగపడతాయి. ఓడకు మరి ఆ 4 లంగర్లు అనగా ఎట్లా ఉపయోగపడతాయో, ఒక ఆత్మీయ సంఘానికి ఒక సంఘ దర్శనంలో ఈ బోధ, సహవాసము, రొట్టె విరుష్ట, ప్రార్థన చేయట, ఈ 4 కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. అందుకే చాలామంది ప్రార్థనకు రారు, బోధ ఉండదు, తర్వాత కొన్ని విషయాలు తప్పిపోతూ వస్తాం. అయితే దేవుడు తన మందని ఎక్కడ మేపుతాడంటే ఈ 4 పద్మములున్న చోట, పద్మములని కలిగి ఉన్న చోట సంఘాన్ని మరి మేపుతా వస్తూ ఉంటున్నాడు. తర్వాత చూడండి, ఇక్కడ ఏముందంటే తర్వాత మరి నీ తర్వాత 8వ వచనంలో, నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాలను బట్టి నీవు పొమ్ము. చూడండి, దేవుడు నారీమణి అని అంటున్నాడు. నారీమణి అని ఎక్కడ రాయబడుతూ వచ్చిందంటే ఆదికాండము 2వ అధ్యాయం. చూడండి, దాని యొక్క వివరణ చూస్తే ఆదికాండము 2వ అధ్యాయం 23వ వచనం.
అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులను తీయబడిన గనుక అది నారి అనబడెను. కాబట్టి నారి అంటే భార్య. ఈ పాత నిబంధన ప్రకారం భార్యని ఏర్పరచుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఎందుకని మరి సంఘంతో అంటున్నాడంటే, నారిమణి అని ఎందుకు అంటున్నాడంటే, ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడతారో, తన పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది మరి బాప్తిజం తీసుకుంటారో, వారి సంఘం విషయమై వారి సంఘంలో చేర్చబడతారో, ఆ సంఘాన్ని అంతా ఏమంటారంటే నారిమణి. అంటే ఇప్పుడు మనము ప్రభువుకు ప్రత్యేకింపబడిన వారము అని అర్థం. నారిమణి అంటే దేవుడు స్వయంగా ఏర్పరచుకున్న వ్యక్తులు మనం. అందుకే నారిమణి సుందరి అంటే ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని వాక్యం చేత కడగబడతారో వారి సుందరీకరణంగా ప్రభు వర్ణిస్తూ వచ్చినాడు. మనం కూడా నారిమణి అంటే ప్రభువుకు మన యొక్క జీవితాలు సమర్పించుకుంటే వారుగా ఉంటున్నాం. అంటే దేవుడు మనం నారిమణి అంటున్నాడా? గమనించండి. ఈ ఆత్మ జీవితంలో దేవుడు కనుక నీ పాపాలు క్షమించగలేక నువ్వు రక్తంలో కడగబడకపోతే, ఆయన రక్తంలో మన పాపాలన్నీ కడగబడకపోతే మనం నారిమణిగా ఉండలేము, ఆయనతో ప్రత్యక్షతగా ఉండలేము, మనం విడవబడతాము. ఆయన మన పాపాలు కనుక ఒప్పుకోకపోయి మారు మనసు పొందకపోతే మనం నిత్య నరకాగ్నికి పాత్రులము. అందుకే వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని ప్రేమించినాడు కాబట్టి మన పాపాలన్నీ క్షమించి తన రక్తంతో పవిత్రపరిచిన కాబట్టి నారిమణి అంటున్నాడు. సుందరి అంటే తన వాక్యం చేత మనల్ని పవిత్రపరిచిన కనుక సుందరి అంటే కనబడతా ఉంటున్నాం. తర్వాత 2వ లైన్లో, మందల అడుగుజాలను బట్టి నీవు పొమ్ము. చూడండి, దేవుడు సంఘానికి ఏం చెప్తున్నాడంటే, మందల అడుగుజాడలను బట్టి. మందల అడుగుజాడలు ఏందివి? సంఘానికి ఏం చూపిస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారంటే, ఈ యొక్క మంద అడుగుజాడలు చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథము 30వ అధ్యాయం కొన్ని చూసుకొని మనము ముగించుకుందాము. సామెతల 30వ అధ్యాయం 18వ వచనం, నా బుద్ధికి మించిన 3 కలవు, నేను గ్రహింపలేవి 4 కలవు. అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పం జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. చూడండి, సొలొమోను రాస్తూ వచ్చినాడు, నా బుద్ధికి మించిన 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేందంటే, అంతరిక్షమున పక్షి జాడ. అంతరిక్షంలో ఈగల్ అంటే ఒక పక్షి, మరి అవి పోయే మార్గము మనకు తెలియకపోవచ్చు. అయితే వీటికంటే ముందుగా ఈ సొలొమోను రాస్తూ వచ్చినాడు, మరి మందల అడుగుజాలను బట్టి నీవు పొమ్ము అంటే, దీని తర్వాత ఈ ఒక వచనాలు చూసుకుందాము. మందల అడుగుజాడలను బట్టి నువ్వు పొమ్మంటే, మన యొక్క పూర్వదినాల్లో ఎవరైతే మరి మనకు భక్తులకు కనబడి వారి యొక్క అడుగుజాడల్లో పొమ్మని సెలవిస్తూ వచ్చినాడు. నీవు పొమ్ము, అక్కడ ఉండుమని. వాళ్ళు ఏమేం నడుచుకుంటారో వాటిని చూసుకొని తర్వాత ఇంట్లోకి వెళ్దాం. చూడండి, మన యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి వారైతేమి, తర్వాత కొందరు సాదృశ్యంగా ఉన్న భక్తుల యొక్క జీవితాలు మనం గమనించినట్లయితే చూడండి, ఆయన అడుగుజాడలో ఏ విధంగా నడిచినాడో చూడండి. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఈ యొక్క సంఘానికి అడుగుజాలను బట్టి పొమ్మని నడుచుకునే విధానంలో మొట్టమొదటిగా పౌలు చెప్తా ఉంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత గొప్ప మాట అంటే, ఆయన అడుగుజాడలో ప్రభువైన యేసుక్రీస్తు అడుగుజాడలో ఈయన నడిచి నేను క్రీస్తు పోలి నడుచుకున్న అంటే, అపోస్తలుడైన పౌలు గారు ఎంతగా ఆయన యొక్క జీవితాన్ని, ఆయన జీవితం ద్వారా ఎట్లా నడుచుకున్నాలో మనం మాదిరికరంగా చూపుతూ వచ్చినాడు. అందుకే ఆ అడుగుజాడలో మీరు కూడా నడుచుకోవాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు.
అపోస్తలుడైన పౌలు గారు ఆయన యొక్క జీవితం మనకు తెలుసు. పూర్వము హింసకుడును, హానికరును, మరి ఇవన్నీ రాస్తూ వచ్చినాడు ఆయన యొక్క జీవితాన్ని గురించి. అయితే అటువంటి వ్యక్తి, అంత హింసకుడును, మరి ప్రవక్తలను చంపిన వ్యక్తి, శిష్యులను చంపిన వ్యక్తి, ఆ వ్యక్తి అపోస్తల కార్యంలో మరి 7వ అధ్యాయంలో చివరిగా స్టెఫెనీకు పాత్రుడవుతూ వచ్చినాడు చంపడానికి. ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆ వ్యక్తి యొక్క అడుగుజాడలు మనం గమనించినట్లయితే దేవుడే స్వయంగా ప్రత్యక్షమవుతూ వచ్చినాడు. ఆ 8వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అంటాడు. కాబట్టి ఆ యొక్క పౌలు గారు మరి ఎంతగా రక్షింపబడుతూ వచ్చిన తర్వాత ఆయన క్రీస్తులో ఉన్నప్పుడు ఎంత మాదిరికైన జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడో ఈ మాట రాస్తూ వచ్చినాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ యొక్క అడుగుజాడల్లో ఎటువంటిగా నడుచుకున్నాడు పౌలు, ఆ విధంగా నడుచుకోవాలని చెప్తా వస్తున్నాడు. ఎట్లా నడుచుకున్నాడంటే ఎన్నో శ్రమలు పన్నాడు, ఎన్నో కష్టాలు అనుభవించినాడు. రాత్రిళ్ళు కూడా చీకట్లో దరిదాపులుగా అపోస్తల కార్యంలో మనం గమనించినట్లయితే పగలు ఎప్పుడైతుందా అని ఎదురు చూస్తూ అటువంటి కోణం నడుస్తూ వచ్చినాడండి. మన జీవితంలో కూడా సంఘంలో ఆత్మీయంగా ఉన్నటువంటి మనము ఎన్ని శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ప్రభుని వీడకుండా ఉండాలండి. ఈ యొక్క ఆత్మీయ జీవితంలో, ఈ క్రైస్తవ జీవితంలో ఎన్నో అనుభవాలు ఉండొచ్చు. శ్రమలు, కష్టాలు, ఆపదలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, నష్టాలు ఎన్నైనప్పటికీ కూడా నువ్వు గనక ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలు నడిస్తే ఆయన నిన్ను ఒక దినాన తీసుకునేవాడుగా ఉంటున్నాడు. ఆ మధ్యాకాశం నిన్ను వివాహం చేసుకోబడిగా కనబడతా ఉంటున్నాడు. కాబట్టి పౌలు యొక్క జీవితాన్ని మనం మాదిరికరంగా తీసుకోవాలి. ఆయన యొక్క అడుగుజాడల్లో మనం కూడా నడుచుకోవాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. తర్వాత చూడండి ఇంకా ఏమంటాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అంటాను. చూడండి, ఆయన అంటున్నాడు మీరు ప్రియులైన పిల్లల పోలి దేవుని పోలి నడుచుకోండి. మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రియులైన వారుగా, అనగా దేవునికి ఇష్టమైన వారుగా, పిల్లల వలె మనము నడుచుకుంటే దేవుడు ఇష్టపడేవాడుగా ఉంటాడండి. ఆ యొక్క అడుగుజాడలో మనం నడుచుకున్న వారంగా కనబడతాం. చూడండి, ప్రియులైన పిల్లల పోలి నడుచుకుంటే ఆ యొక్క దేవుని యొక్క లక్షణాలు నీలో కనబడతాయి. తర్వాత చూడండి, ఆ యొక్క ప్రియమైన అంటే ఒకరికొకరు తగ్గించుకునే జీవితంలో కావచ్చు, ఒకరికంటే ఒకరు యోగ్యతమైన జీవితంలో సంఘంలో నడుచుకునే విధానం కావచ్చు, ఇవన్నీ ఎవరికి ఉంటాయంటే ప్రియులైన పిల్లలకు పోలి ఉంటాయండి. చూడండి, ఇదే 5వ అధ్యాయం 20 వచనం చదవండి, 19వ వచనం 19 చదవండి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే రెండవదిగా ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ. చూడండి, మన ఫెలోషిప్లో పాటలతో ఒకరినొకడు మరి అలా ఉండాలని, ఆత్మ సంబంధం పాటతో హెచ్చరించుకోవాలని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. తర్వాత మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు, ఆయన యొక్క ఆత్మీయ జీవితంలో పాటలు పాడుకుంటూ ఆ విధంగా ముందు కొనసాగాలని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. తర్వాత చూడండి 21వ వచనంలో క్రీస్తునందలి భయంతో ఒకరికొకరు లోబడి ఉండడి. ఈ భయభక్తి లేకనే, క్రీస్తునందలి భయభక్తి లేకపోనే ఈ దినాల్లో సంఘాల్లో నువ్వెంత అంటే నువ్వెంత అని చూసుకుంటూ వచ్చినారు. కారణం ఏంటంటే మంద యొక్క అడుగుజాడల్లో లేకపోవడం బట్టి, మన పితరుల్లో నడిచిన విధానాన్ని బట్టి దేవుని పోలి నడుచుకోనకుండా, క్రీస్తుని పోలి నడుచుకోనకుండా, ఒకరికొకరు భయం లేకుండా సంఘాల్లోకి కనబడతా. అయితే ఇక్కడ అంటున్నాడు క్రీస్తునందలి భయంతో ఒకరిని ఒకడు లోబడి ఉండడి. ఈ భయం ఎప్పుడైతే మనలో ఉంటాలో
మనం లోబడతాము, దేవునికి విధేయులవుతాము, దేవుని పిల్లల వలె మనం నడుచుకుంటామండి. ఇది గనక లేకపోతే మనము ఆత్మీయ స్థానంలో గుడితనం గల వారమై సాతాను యొక్క హస్తముల కింద నడుచుకొని తొలగిపోయేవారుగా ఉంటున్నారు. ఆ విధంగా ఉండకూడదని క్రీస్తునందలి భయంతో ఉండాలని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. తర్వాత చూడండి 15వ వచనం చదవండి. దినములు చెడ్డవి గనక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానములే కాక జ్ఞానం వల్లే నడుచుకోవాలా. ఎట్లా నడుచుకోవాలా? తను అడుగుజాడాలంటే జ్ఞానంగా నడుచుకోవాలండి. జ్ఞానం గనక లేకపోతే చూడండి, జ్ఞానం గనక లేకపోతే అజ్ఞానం నడుచుకుంటే సాతాను మనల్ని తన స్థితిలో తీసుకొని పోతా ఉంది. అట్లా కాకుండా జ్ఞానంగా అడిగి నడుచుకుంటే ఎట్లా మనకు జ్ఞానంగా వస్తుందంటే, మరి యోబు గ్రంథంలో చెలిచినట్టుగా దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండి నడుచుకోవడమే జ్ఞానమునకు మూలం. మనకి ఎక్కడ జ్ఞానం వస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే మన జ్ఞానం. ఈ దినములు చెడ్డవి గనక మన అజ్ఞానంతో నడుచుకుంటే తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి జ్ఞానం వల్ల నడుచుకుంటే మరి దేవుడు మనల్ని అట్లా తీసుకుపోయేగా ఉంటున్నాడు. రండి చూడండి 4వ అధ్యాయం, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. కాబట్టి మీరు సమాధానము బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకునే యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువడిన పిలుపును తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకునవలని. చాలు. ఎట్లా నడుచుకోవాలి అంటే చెప్తా ఉంటున్నాడు చూడండి. మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొని శ్రద్ధ కలిగిన వారై. సమాధానం కలిగి ఉండాలండి. సమాధాన బంధం చేత. ఈనాడు సంఘాల్లో ఒకరికంటే ఒకరు సమాధానం పడరు. ఆమె నా జీవితంలో అట్లా చేసిందని వీళ్ళు అనడం, వీళ్ళు నా జీవితంలో అట్లా చేసిందని ఇట్లా అనడం. మనం ఒక కుటుంబంగా ఉన్నాం గనక, క్రీస్తు ఐక్యత కలిగిన వారంగా ఉన్నాం గనక, ఆయన రక్తంలో ఒక కుటుంబంగా ఏర్పరచబడినాం కనుక సమాధానమను బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకోవాలండి. ఇది కాపాడుకొనుకుండా లేకుండా ఎంత భక్తి ఉన్నా, ఎంత విశ్వాసం ఉన్నా అది వ్యర్థమే. ఒకరికొకరు సమాధానం లేకపోతే సంఘంలో మనము క్రీస్తును పోలి నడుచుకోలేం. అందుకే తర్వాత ఏమంటాడంటే 2వ వచనం లాస్ట్లో, ప్రేమతో ఒకడినొకడు సహించుచు. ప్రేమ గనక సంఘంలో లేకపోతే సహించలేమండి. నీకన్నా అతను ఎక్కువైనా, అతను నీకన్నా తక్కువైనా, ఒకరిద్దరు ప్రేమ కలిగి జీవిస్తే, తగ్గించుకుంటే, సహించుకుంటే అది గొప్ప కార్యం జరుగుతూ ఉంది. తర్వాత 3వ వచనంలో, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకునవాలని. సంఘంతో చెప్పే మాట ఏంటంటే, మీరు దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయం కనుక లేకపోతే చూడండి, కొన్ని పనులు చెప్తే వానేది నాకు చెప్పేది, లేకపోతే నేనేంది సంఘంలో చేసేది, వాళ్ళే చేసుకుంటారు. అదే ఒక వినయం కాదండి. ఇక్కడ చెప్పే మాట దేవుని అని చెప్పి మనం గ్రహించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం చేస్తున్నాడని వినయం కలిగి ఉంటే, దీర్ఘశాంతం కలిగి ఉంటే అప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. సంపూర్ణ వినయం ఉంటుంది. తర్వాత సాత్వికము. చూడండి 5వ అధ్యాయంలో మధ్య సాత్వికులు ధన్యులు వారు భూలోక స్వతంత్రించుకుందాం. కాబట్టి సాత్వికంతో నడుచుకోవాలని, ఆ యొక్క అడుగుజాలను నడుచుకోవాలని చెప్తా వస్తుంటాడు. కాబట్టి ఈ యొక్క అడుగుజాడలో మనం నడిస్తే ప్రభుని ఎదుర్కొన్న వారంగా ఉంటున్నాం. తర్వాత రండి 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. కాబట్టి అక్కడ పరమగీతంలో అడుగు జాడలను బట్టి నడుచుకోమంటే, ఇక్కడ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు. చూడండి, మనకు వచ్చే కష్టాల్లో, నష్టాలు, ఏదైనా ఇబ్బంది కలిగితే మరి ఎంతో బాధపడతాం. కొన్నిసార్లు ప్రభునే పక్కన పెడతాం. అంటే ఎందుకు వచ్చిందబ్బా నాకు ఈ శ్రమ, లేకపోతే ఎందుకు వచ్చింది నాకు బాధ.
అయితే ఏమంటున్నా అంటే ప్రభు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మన కొరకు ప్రభునేసు క్రీస్తు వారు బాధపడుతూ వచ్చినాడండి. తర్వాత మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. తను ఎంత ఈ లోకంలో బాధపడుతూ వచ్చినా అంటే తనకున్న అవమానము, తర్వాత తనకున్న బాధ, వాటన్నిటి కూడా మన కొరకు సహిస్తూ వచ్చినాడు. మనం కూడా దేవుని నమ్మిన తర్వాత ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఎంత బాధలు, ఎంత ఇబ్బందులు, కష్టములు వచ్చినప్పటికీ కూడా ప్రభు ఏ విధంగా నడుచుకున్నాడో ఆ విధంగా నడుచుకోవాలని ప్రభు ఇష్టపడతా ఉంటున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆయన అడుగుజాడను బట్టి మనం నడుచుకునే వారంగా ఉండాలా. మొట్టమొదటిగా ప్రియులైన పిల్లల వలె నడుచుకోవాలా, తర్వాత దేవుని పోలి నడుచుకోవాలా, తర్వాత లోబడి భయముతో భక్తితో సంఘంలో నడుచుకోవాలని ఇష్టపడతా ఉన్న తర్వాత మరి ఆయన అడుగుజాడలు అంటే సంపూర్ణ వినయంతో దీన మనసు కలిగి నడుచుకోవాలని చెప్తా వస్తున్నాడు. తర్వాత ఇక్కడ ఆయన ప్రభుని క్రీస్తు కూడా మన కొరకు బాధపడినాడు కనుక ఆయన అడుగు జాడలేందు నడుచుకోవాలా. కాబట్టి రాత్రికాల సమయంలో ఎవరి అడుగు జాడలను బట్టి మనం నడుచుకుంటున్నాం? దేవుని పిల్లలను పోయి నడుచుకుంటున్నామా? లేదంటే లోకస్తుల మాదిరి వాళ్ళ వెంబడి వీళ్ళ వెంబడి వాళ్ళ అడుగు జాడలు, వాళ్ళు ఇట్లా పోయినారు మనం ఇట్లా పోదు, అడుగు జాడలు పోతే ఒక దినాన్ని నరకానికే వెళ్ళిపోతాం. దేవుడు మనల్ని కొని తన రక్తం ఇచ్చి కొన్నాడు, ఏర్పరచుకున్నాడు, సంఘంలో కంగంగా ఏర్పరచుకున్నాడు. ఆయన అడుగుజాలను బట్టి మనం నడుచుకోవాలని ప్రవిష్టపడతా ఉంటున్నాడు. తర్వాత చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయం, సామెతలు 30వ అధ్యాయం 18వ వచనం చదవండి. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షి జాడ. చూడండి, ఈ జాడలలో మనము గమనించినట్లయితే మరి సొలొమోను అంటున్నాడు, అంతరిక్షంలో పక్షిరాజు జాడ. ఈ పక్షిరాజు గురించి బైబిల్లో అనేక రాయబడుతూ వచ్చింది. చూడండి, 103 కీర్తన అనుకుంటా, 103 కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుస్తున్నాడు. ఎందుకు రాయబడుతూ వచ్చిందంటే ఈ పక్షిరాజు చూడండి, ఆకాశంలో చాలా ఎత్తైన స్థానంలో ఉంటుందండి ఈ పక్షి. భూమి మీద వర్షం పడుతున్నప్పటికీ, ఆ మేఘాలు ఉన్నప్పటికీ ఈ పక్షి ఈగల్ అంటే ఈ యొక్క పక్షి దానికంటే పైకి వెళ్ళి ఉంటుందంట. అంటే దాని మీద కూడా వర్షం పడకుండా వర్షం కంటే పైకి వెళ్ళి ఉంటుంది. తర్వాత దీని యొక్క స్థానం ఎట్లా ఉంటుందంటే ఉన్నతమైన శిఖరంలో పైన తన స్థానం ఏర్పరచుకుంటుంది. ఎందుకు దీని అడుగుజాడను బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే, దీని యొక్క పక్షిరాజు ఎట్లా ఉంటుందంటే ఉన్న స్థానంలో ఉంటుంది మొట్టమొదటిగా. తర్వాత తన రెక్కలు కొన్ని దినాలు తన జీవితం అయిపోయేటప్పుడు అంట తన రెక్కలు ఊడబెరుక్కుంటుంది. అంటే ఎందుకు ఊడబెరుక్కుంటుందంటే 103 అంటే పక్షిరాజు యవనం వలె, అంటే తన యవనాన్ని తిరిగి చూడండి, మనకి 20 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత 30-40 సంవత్సరాలు వస్తాయి. మళ్ళీ 20 సంవత్సరాలు రావాలంటే కష్టం, మనకు రాదు, మళ్ళీ ఆ యవన జీవితం మనకు రాదు. అయితే పక్షిరాజుకి ఏం చెప్తున్నానంటే, తన జీవితంలో యవన దశ పోయిన తర్వాత తిరిగి మళ్ళీ దాన్ని తెచ్చుకోవడానికి ఏం చేస్తా అంటే అది తన ఈకలన్నీ పెరుక్కొని వేసుకుంటానంట. పెరుక్కొని ఆ యొక్క సూర్యుని యొక్క ప్రకాశం చేత మళ్ళీ కొన్ని దినాలు అట్టనండి మళ్ళీ దాన్ని చిగురింపజేసుకుంటుంది. అప్పుడు మొదట ఏ విధంగా యవన దశ ఉందో మళ్ళీ తిరిగి ఆ విధంగా దానికి ఆ స్థితి వస్తుందంట. అట్లా ఆ పక్షిరాజు ఆ విధంగా ఉంటుంది. అందుకే అంటాడు, పక్షిరాజు యవనం వల్ల నీ యవనం క్రొత్త దగుచున్నట్లు. మనము దినదినము సంఘంలో పక్షిరాజు వలె అట్లా యవన స్థితిలోకి రావాలని ఇష్టపడతా. తన వాక్యం చేత చూడండి, వాక్యం దినదినం చదివితే క్రొత్త చదివినప్పటికీ, దాన్ని చదివినప్పటికీ కూడా మళ్ళీ చదివితే ఏదో ఒక క్రొత్త విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే అట్లా క్రొత్తగా నీ యవనం ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. ఇంకా ఈ పక్షిరాజు గురించి ఏం రాయబడుతూ వచ్చిందంటే, ఇంకా చూడండి, పక్షిరాజును చూసే విమానాన్ని కనుగొనడం జరిగిందండి.
రైట్ బ్రదర్స్ ఇద్దరు కూడా అరే ఈ పక్షి పైకి ఎగురుతుంది, మనం కూడా ఇట్లా వెళ్ళాలని ఆలోచన చేసి బైబిల్ చదివి ఆ రైట్ బ్రదర్స్ ఇద్దరు కూడా విమానాన్ని కనుగొనడం జరిగింది. అంటే ఆ దాన్ని బట్టి, ఆ ఈకలను బట్టి, ఆ పోవడం బట్టి వీళ్ళు కనిపెడుతూ వచ్చినారు. ఏదైనా కూడా బైబిల్లో ఉండేదే, బైబిల్ రాస్తూనే ఎన్నో విషయాలు కనిపెడుతూ వచ్చినారు. తర్వాత ఇంకోటి, ఈ పక్షిరాజు యొక్క గూడు కూడా, పక్షులు బట్టి కట్టిన గూడును బట్టి కూడా మానవులు ఇండ్లు కట్టడం కూడా కట్టుతూ వచ్చినారంట. అంటే దేని కూడా దేవుడు మనల్ని ఎదుట ఉంచినప్పుడు, రాసి వచ్చినప్పుడు దాని ద్వారా ఏదో నేర్చుకోవాలనే దేవుడు సంకల్పిస్తూ వచ్చినాడు. కాబట్టి పక్షిరాజు గురించి ఆ యొక్క యవనం కొత్తదగినట్లు మన యవనం కూడా కొత్తగా ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆ రెక్కలు వేసుకొని యవనం కొత్తగా వస్తుంది దానికి. తర్వాత ఇంకా పక్షిరాజు ఏం చేస్తుందంటే తన ముక్కును కూడా పొడుచుకొని కొత్తది వచ్చేంత వరకు అట్నే చేస్తుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ పక్షిరాజుల వలె ఉండాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. తర్వాత తన పిల్లలు ఒక ఉన్న స్థానంలో ఉండాలని తన ఈకలనన్నీ కింద పెట్టి ఆ గుడ్లను పొదుగుతాయి. అంటే ఎందుకు అంటే అట్లా చేస్తా అంటే ఆ యొక్క పక్షి పిల్లలు లేపిన తర్వాత తనకై తానే ఆహారాన్ని తీసుకొచ్చి ఆ పిల్లను పోషిస్తూ వస్తుంది. కొన్ని దినాలు అయిన తర్వాత ఆ పక్షి కూడా మరి పిల్లలను ఇట్లా మందగిలిదని పిల్లల్ని దొబ్బుతాయంట. ఆ గూడులో నుంచి కిందికి తోచేస్తే అవి వచ్చి మళ్ళీ చెట్టు మీద వాళ్తాయంట. అంటే మళ్ళీ ఆ చెట్టు మీద వాళ్తే దీనికి నేర్పించడానికి, క్రమశిక్షణ తీసుకురావడానికి, ఆహారాన్ని సంపాదించుకోవడానికి తిరిగి మళ్ళీ తన రెక్కలతో ఆ పిల్లను తీసుకొని మళ్ళీ ఆకాశంలో విడిచిపెట్టిపోతాయి. కొన్ని సమయాల్లో దేవుడు మనల్ని కూడా కొన్ని సందర్భాల్లో విడిచిపెడతాడు. కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఏదైనా వచ్చినప్పుడు ఉండడానికి. అయితే దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. అట్లా తీసుకుని పోయి తిరిగి మన తన రెక్కల మీద మళ్ళీ తీసుకొచ్చి మనల్ని కాపాడుతూ ఉంటాం. ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో ఏంది ప్రభువా ఇట్లా వచ్చినాయి, ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి? అందుకే క్రీస్తు మన కొరకు బాధపడుతూ మనకు మాదిరిగా ఉంచిపోయినాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని నమ్మిన తర్వాత ఇటువంటి స్థితిలో వచ్చినప్పుడు పక్షిరాజు తన పిల్లని ఏ విధంగా కాపాడుతాదో దేవుడు కూడా మనల్ని కూడా కాపాడుతూ వచ్చాడు. కాబట్టి పక్షిరాజు గురించి ఇంకా కొన్ని విషయాలు ఎన్నో నేర్చుకోవచ్చు. చూడండి, ఒక పక్షి ఒక కథ, నల్లకాకి ఇట్లా అనుకుందంట. మరి నేను కూడా పావురాన్ని చూసి ఇలా అనుకుంది, నేను కూడా పావురం వల్లే తెల్లగా ఉండాలని లోపల అనుకుంది. అయితే సరే ఎట్లన్నా కానీ ఆ కాకి నల్లగా ఉంటుంది కదా, కాకి పోయి నీళ్ళలో మునిగి మరి ఆ నీళ్ళలో ఉన్నప్పుడే ఆ యొక్క సున్నం బట్టీల దగ్గరికి వెళ్ళి మొత్తం తన శరీరాన్ని అంతా ఆ తెలుపు పూసుకొని మారిపోయింది. అప్పుడు అనుకుంది నేను కూడా పావురాన్ని అని అనుకుందంట. అయితే తిరిగి ఆకాశంలోకి వెళ్ళినప్పుడు తన యొక్క, ఎందుకు చెప్తున్నా అంటే పక్షుల గురించి, తన యొక్క స్వభావం మందిరానికి వచ్చినప్పుడు కూడా ఎంతో భయభక్తిగా నడుచుకున్నట్లే ఉంటారు, కానీ లోపల అంతరంగమందు కరెక్ట్గా ఉండారు, తన ఆత్మజీవితం కరెక్ట్గా ఉండదు. అయితే ఈ నల్లకాకి కూడా ఆకారం మార్చుకుంది, కానీ తన స్వరం మారిపోలేదు. తిరిగి మళ్ళా తన స్వరాన్ని కూడా కొద్దిగా మార్చుకుంది, కానీ తన జీవితం అయితే అలా ఉండేటప్పుడు ఒక దినాన పైన పోయేటప్పుడు అంట తిరిగి ఏదో కలేబరం కనపడితే చనిపోయినది తిరిగి దానిలోకి వచ్చింది. అంటే తన అడుగుజాడలో పోయినప్పటికీ కూడా, తన మార్పు చెందినప్పటికీ కూడా తన స్వభావం మాత్రం పోలేదు. ఆత్మీయ జీవితంలో కూడా దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం, తన అర్జాలు నడుస్తూ ఉంటాం, అని మన పాత స్వభావం ఏదైతే దేవునికి అయిష్టంగా విరోధకరంగా ఉంటుందో దాన్ని విడిచిపెట్టాలండి. పైకి భక్తిపరులమై ఉంటాం, కానీ తన అడుగుజాలను నడుస్తున్నాం, కానీ మన హృదయంలో అంతరంగంలో ఉన్నటువంటి పాత స్వభావం, పాత పద్ధతులు వాటి విడిచిపెట్టకపోతే ఒక దినం నువ్వు కూడా విడిచిపెట్టబడతావు. కాబట్టి మనం గమనించాల్సిందంటే ఆ పక్షి వల్లే మనం ఉండకూడదు. మన అంతరంగ స్వభావం, మన నవీన స్వభావం వల్ల ఉండాలి. మన ఆత్మీయస్థితి ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు బయట మందిరంలో ఎంత పరిశుద్ధంగా ఉంటావో బయట కూడా అంతే పరిశుద్ధంగా ఉండాలి. మందిరంలో ఉన్నంత మాత్రాన భక్తి కలంగా ఉంటాం, కానీ బయటికి పోతే నా అంతట్లేడని మనం ప్రవర్తిస్తూ వస్తాం. ఎందుకంటే శరీరంలో కనుక, లోకంలో ఉన్నాం కనుక వీటన్నిటి కూడా మనం చేస్తూ వస్తాం. కాబట్టి
ఆ అడుగుజాడలు బట్టి మనం పోక క్రీస్తు యొక్క మనసు కలిగి అపోస్తలుడైన పౌలు నేను క్రీస్తు పోలిన ప్రకారం నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్న అన్నట్లుగా మనం ఆయన పోలి నడుచుకోవాలి. ఎంత సాదృశ్యంగా అంటే ఆయన కష్టాలు, శ్రమలు, ఇబ్బందులలో ఎన్ని వచ్చినప్పుడు కూడా ప్రభు కొరకు నిలబడుతూ వచ్చినాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా అట్లా ప్రభు కోసమే నిలబడాలని కోరుతా ఉన్నాడు. రండి తర్వాత ఇదే 30వ అధ్యాయం సామెతలు, ఇదొక్కడి చూసి ముగించుకుందాం. అంతరిక్షం పక్షి జాడ 19 వచ్చిన చదవండి. బండ మీద సర్పం జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. ఈ యొక్క బండ మీద సర్పం జాడ ఇది చూసుకొని మనం ముగించుకుందాము. ఈ యొక్క బండ మీద సర్పం జాడ అంటే మరి పాత నిబంధనలో ఈ బండ మోషేతో మాట్లాడినట్లు ఆ బండను కొట్టుము, తర్వాత ఆ బండలో నీళ్ళు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటప్పుడు ఇది కనబడుతుంది బండ. అయితే కొత్త నిబంధనలో బండ వచ్చేసి ప్రభువైన యేసుక్రీస్తు వారిగా సాదృశ్యం కనబడుతుంది. అయితే దీని మీద సర్పము జాడ, సర్పం వచ్చేసి సైతాను. ఈ సాతాను యొక్క జాడ ఎట్లుంటుందంటే చూడండి, ఎందుకు బండ మీద సర్పం జాడ రాయబడుతూ వచ్చిందంటే ఇప్పుడు బండ ప్రభువైన యేసుక్రీస్తులో మనం కట్టబడుతూ వచ్చినాం, ఇక్కడ సంఘంగా ఏర్పడుతూ వచ్చినాం. ఇక్కడ సర్పం జాడ కూడా కనపడుతుంది. ఈ యొక్క సర్పము ఎవరిని మృంగుదా అని చూస్తూ వస్తూ ఉంటుంది. మనము క్రీస్తు అనే బండ మీద కరెక్ట్గా లేకపోతే సర్పం మనలో వచ్చి పడగొట్టే స్థితిలో కనబడుతుంది. చూడండి, సర్పానికి ఉన్నటువంటి 3 లక్షణాలు. అసలు ఈ సైతాన్ ఎందుకు పడద్రోయబడింది, మొట్టమొదటి కారణం ఏంటంటే యెషయా గ్రంథంలో రాయబడుతుంది. మరి దేవుని కంటే నేను హెచ్చైన స్థానంలో ఉండాలనే ఆ యొక్క అహంకారం ఎప్పుడైతే ఈ సర్పానికి అంటే ఆ సాతానికి వచ్చిందో అక్కడ నుండి సింహాసనం నుండి తొలివేయబడతా వచ్చింది. కాబట్టి మన జీవితాల్లో మొట్టమొదటిగా అహంకారం ఉండకూడదండి. అహంకారం ఎప్పుడైతే ఉంటుందో ఆయన సర్పానికి సంబంధించిన వ్యక్తి అనిపిస్తుంది. నువ్వు అహంకారం లేకుండా నువ్వు బండ మీద కట్టబడి సంఘంలో తన అడుగుజాడలు నడుచుకుంటే ఈ యొక్క సాతాను ఎన్ని కుయుక్తులు పడినా కూడా నువ్వు దాని నుంచి తప్పించుకుంటావు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఈ యొక్క సర్పము లోపలికి ప్రవేశించి కనుక ఈ అహంకారము, తర్వాత కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటన్నిటి బట్టే సంఘాల్లో కలతలు, నేను ఎచ్చుకొండాలని, నేను పాటలు పాడాలని, నేను వాక్యం చెప్పాలా, ఇవన్నీ కూడా నేను పెద్దగా ఉండాలని, ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో అంటే సర్పము విషయం ఉన్నట్టండి. అంటే అందుకే లోపల ఈ నాలుకలో బైబిల్లో రాస్తూ వచ్చినారు, విషంతో మాట్లాడతాను. నాలుక కూడా చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలండి. సర్పం యొక్క నాలుకలో విషం ఉంటుంది. మానవ జీవితంలో కూడా ఈ విషయం ఎక్కడ ఉంటుంది, నాలుకలను ఎంతగా తగ్గించుకొని మాట్లాడితే అంత మేలు. కాబట్టి బండ మీద సర్పం జాడ. సంఘాల్లో ఈ విధమైన స్వభావం, అహంకారం కానీ, నేను హెచ్చుగా ఉండాలని కానీ, నాకు ఇది కావాలి కానీ అది కావాలని ఉంటే, తగ్గింపు జీవితం లేకపోతే నువ్వు నష్టపోతావు. నువ్వు ఎంతగా, అందుకే తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడు, నువ్వు తను హెచ్చించబడు, తగ్గించబడు. నీకు కనుక తగ్గింపు జీవితం లేకపోతే ఒక దినాన తీసివేయబడతావు. కాబట్టి రాత్రికాల సమయంలో మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, తిరిగి మరొకసారి నడు సముద్రం ఓడ జాడ చూసుకుందాం, కన్యకతో పురుష జాడ ప్రవచితమై చూసుకుంటాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆయన అడుగు జాడలను బట్టి నడుచుకోవాలంటే అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు నేను క్రీస్తు పోలిన పక్కన నన్ను పోలి నడుచుకున్నాడు. ఆయన అడుగు జాడలు నడుచుకోవాలి. ఎట్లా ఉండాలంటే ప్రియమైన పిల్లల పోలి నడుచుకోవాలా, దేవుని పోలి నడుచుకోవాలా, తర్వాత సంపూర్ణమైన వినయంతో ఉండాలి. తర్వాత 1 పేతురు 2:21 ప్రకారము చూడండి ఆ మాట. 1 పేతురు 2:21లో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలో, కాబట్టి క్రీస్తు యొక్క అడుగు జాడలో మనం నడుచుకోవాలా. తర్వాత పక్షిరాజు యొక్క జాడలో మన కొత్త యవనం ఉన్నట్లు మన యవనాన్ని అంటే ప్రభులో నూతనంగా బలం పొందు రావాలా.
తర్వాత మరి బండ మీద సర్పము, ఇవన్నీ చూసుకున్నా కనుక అలా కాకుండా మన యొక్క పితరులు ఏ విధంగా తన అడుగుజాడలు దేవుని యొక్క అడుగుజాడలు నడిచినారో మనం కూడా ఆయన అడుగుజాడలు నడిస్తే మన దేవుడు అట్లు కాపాడేగా ఉంటున్నాడు. అట్లా దేవుడు మనకు సహాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా మీకు స్తోత్రంలో అందరం చెల్లించుకుంటూ వస్తూ ఉంటున్నాను. పరమగీతం 1:8 మాట్లాడుతూ వచ్చినాను. ప్రభా, నారిమణి సుందరి, నీకు తెలియదా అడుగుజా మంద ఏ విధంగా నడుచుకోవాలని మరి చెప్తూ వచ్చినారు తండ్రి. ఈనాడు సంఘాల్లో కూడా ప్రభా నీ అడుగుజాలను బట్టి నడుచుకోలేకపోతున్నారు తండ్రి. ప్రభా, మేము కూడా ఎన్నో పర్యాయాలు విరోధంగా నడుచుకుంటూ వచ్చినాం తండ్రి. అయితే ప్రభా, ఏ విధంగా నడుచుకోవాలో మీరు తెలియపరుస్తూ వచ్చినారు తండ్రి. మీకు స్తుతిస్తున్నాం ప్రభా. మరి వచ్చిన పౌలు గారు, నేను క్రీస్తు పోలు నడుచుకునే ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకొని చెప్తూ వచ్చినారు తండ్రి. అటువంటి జీవితాన్ని ప్రభా మిమ్మల్ని పోలు నడుచుకుని దేవుని పోలు నడుచుకున్నట్టు సహాయం చేయండి ప్రభా. సంపూర్ణ వినయంతో ప్రభా మరి సమాధానంతో నడుచుకున్నట్లు మాకు సహాయం చేస్తామని ప్రార్థన చేసి వస్తుంటున్నాం ప్రభా. మీరు మా కొరకు బాధపడుతూ ప్రభా మీ అడుగుజాలలో మేము కూడా నడుచుకున్నట్లు ఈ ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఎన్ని శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పటికీ నీ వైపు చూసి ముందు కొనసాగినట్లు సహాయం చేస్తామని ప్రార్థన చేస్తున్నాం. అంతరిక్షంలో పక్షి జాడ గురించి మాట్లాడుతూ వచ్చినారు దేవా. అట్లు మేము కూడా ఉన్న స్థానంలో ప్రభా కొత్తదగినట్లు నూతన బలం పొందినట్లు మాకు సహాయం చేస్తామని ప్రార్థన చేసి వస్తూ ఉంటున్నాం. మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రాతకాల దీవెన చేత నింపండి. దాసుని కూడా ప్రభా నలుగు నుంచి క్షేమంగా ఇక్కడ తీసుకుని వచ్చినారు. మీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఈ 3 దినాల పరిచర్య కొరకై మీరు ప్రభా మీరు వాడుకుంటారండి. మీ బలం చేత నింపండి, మీ శక్తి చేత నింపమని ప్రార్థన చేస్తూ వస్తూ ఉంటున్నాం. మాకు దీవెనకరంగా ఆశీర్వాదంగా చేయమని వందనం చెల్లించుకుంటూ వస్తూ ఉంటున్నాం తండ్రి. మీకు ప్రభా వందనాలు. తిరిగి ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నాగా మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా తండ్రి. మీ బలం చేత మీ హస్తం చేత నడిపించమని ప్రార్థన చేస్తూ వస్తుంటాం. మీరు ఆగల శక్తి ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి. ఉదయంతో చెల్లించుకుంటూ ప్రభా రేపు దినకరగా మమ్మల్ని సిద్ధపరచమని వందనం చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకునే నామను హెచ్చిస్తూ మా ప్రియ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించాడు వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి గమనించండి, రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా